హలో ఫ్రెండ్స్, మనం జాగ్రఫీలో ల్యాండ్ ఫామ్స్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 2026లో ఆడడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు డ్రైనేజ్ ప్యాటర్న్స్ సంబంధించి. అందులో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి when rivers originate from a hill and flow in all directions, the drainage pattern is known as trellis అన్నారు. కాదు, రేడియల్ అంటారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ద డ్రైనేజ్ ప్యాటర్న్ రిజెంబ్లింగ్ ద బ్రాంచెస్ ఆఫ్ ఎ ట్రీ ఈజ్ నోన్ యాజ్ ది సెంట్రిపెటల్ డ్రైనేజ్ ప్యాటర్న్ అన్నారు. ఇన్కరెక్ట్. రిజెంబ్లింగ్ లైక్ ట్రీ అంటే మనకి డెండ్రిక్ ప్యాటర్న్, కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్ అవుతుంది. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, నన్. వెన్ ద రివర్స్ డిశ్చార్జ్ దేర్ వాటర్స్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ ఇన్ లేక్ ఆర్ డిప్రెషన్, ద ప్యాటర్న్ ఈజ్ నోన్ యాజ్ ది సెంట్రిపెటల్ ప్యాటర్న్. ఇక్కడ ఇంటర్చేంజ్ చేశారు. మనకి ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో ఈ విధంగా బాక్స్లో ఇంపార్టెంట్ డ్రైనేజ్ ప్యాటర్న్స్ ఇచ్చుంటారు. ఫస్ట్ చూసుకుంటే ద డ్రైనేజ్ ప్యాటర్న్ రిజెంబ్లింగ్ ద బ్రాంచెస్ ఆఫ్ ఎ ట్రీ ఈజ్ నోన్ యాజ్ డెండ్రిక్. ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ విచ్ ఆర్ ది రివర్స్ ఆఫ్ నార్థన్ ప్లెయిన్. అదేవిధంగా మిగిలిన డ్రైనేజ్ ప్యాటర్న్ సంబంధించి కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ చూసుకోండి. మనకి సోర్స్ వచ్చి డ్రైనేజ్ సిస్టమ్, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, ఇండియా ఫిజికల్ ఎన్వైరన్మెంట్. ఈ విధంగా డ్రైనేజ్ ప్యాటర్న్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాటికి ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి 3 స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని క్వశ్చన్ అడిగారు. మిజోరాం, ఆల్సో known as molasses basin, is made of soft unconsolidated deposits. Statement correct. Bughyals are summer grasslands in the higher reaches of the Great Himalayan ranges. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. లోక్టక్ లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మిజోరాం అన్నారు. ఇన్కరెక్ట్. మణిపూర్. మనకు ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, ఓన్లీ 2. మనకి ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేస్తుంటారు బుగియాల్స్, ద సమ్మర్ గ్రాస్ ల్యాండ్స్ ఇన్ ద హయ్యర్ రీచెస్ ఆఫ్ గ్రేట్ హిమాలయన్ రేంజ్. అదేవిధంగా లోక్టక్ లేక్ ఎక్కడుంది? మణిపూర్. మిజోరాం విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది మొలాసిస్ బేసిన్ విచ్ ఈజ్ మేడప్ ఆఫ్ సాఫ్ట్ అన్కన్సాలిడేటెడ్ డిపాజిట్స్. ఈ స్టేట్మెంటే మనకి ఇవ్వడం జరిగింది. మనకి సోర్స్ వచ్చి స్ట్రక్చర్ అండ్ ఫిజియోగ్రఫీ చాప్టర్ 2, ఇండియా అండ్ ఫిజికల్ ఎన్వైరన్మెంట్, క్లాస్ 11th ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ల్యాండ్ ఫాము, టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్, ఏజెంట్ ఇచ్చి టేబుల్ ఫార్మాట్లో హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ రోస్ ఈజ్ గివెన్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్లీ మ్యాచ్. మనకి ఎన్ని రోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని క్వశ్చన్ అడిగారు. ల్యాపిస్ డిపాజిషనల్ అన్నారు. కాదు, ఎరోజనల్. గ్రౌండ్ వాటర్ కరెక్టే. మనకి ఫస్ట్ రో ఇన్కరెక్ట్ అయింది. సీఫ్ డిపాజిషనల్, విండ్ కరెక్టే. హార్ ఎరోజనల్, గ్లేసియర్ కరెక్టే. మనకు ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, ఓన్లీ 2. ఈ విధంగా ల్యాండ్ ఫామ్స్, ఏజెంట్, మనకి ఎరోజనల్లో డిపాజిషనల్లో ఒకసారి చూసుకోండి. గ్రౌండ్ వాటర్లో ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్లో మనకి లాపిస్. అదేవిధంగా మిగిలిన ల్యాండ్ ఫామ్స్ కూడా గ్రౌండ్ వాటర్ రిలేటెడ్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనకి విండ్లో
డిపాజిషనల్ శాండ్ డూన్స్లో మనకి సీఫ్, మనకి విండ్లో డ్యూన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపాజిషనల్, సీఫ్, బర్చన్, పారాబోలిక్, ట్రాన్స్వర్స్ డూన్స్, లాంగిట్యూడినల్ డూన్స్. నెక్స్ట్ మనకి గ్లేషియల్లో ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్లో మనకి హార్న్, సర్క్. ఈ విధంగా గ్లేషియల్లో ఎరోజనల్ డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం. మనకి సోర్స్ వచ్చి ల్యాండ్ ఫామ్స్ అండ్ దేర్ ఎవల్యూషన్, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ, క్లాస్ 11th. ఈ విధంగా జాగ్రఫీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.